మెగాస్టార్ చిరంజీవితో అనేక సూపర్ హిట్ చిత్రాలు తీసిన దర్శకుడు కోదండరామిరెడ్డి ఈ మధ్య ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈయన చిరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను కనుక ఇప్పుడు చిరంజీవితో సినిమా చేయాల్సి వస్తే కామెడీ, లవ్, యాక్షన్, డాన్సులు ఉండి సినిమా చేస్తానని, చిరంజీవి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీస్తే జనాలు చూడరని కోదండరామిరెడ్డి అనడం కాంట్రవర్సరీగా మారింది. అప్పుడు జరిగిన సంఘటనపై ఈ సీనియర్ దర్శకుడు మళ్లీ స్పందించారు. ఆంధ్రజ్యోతి పేపర్ కి వివరణిస్తూ, ఆ రోజు నేనేం మాట్లాడానో ఆ తర్వాత పేపర్లోనూ వెబ్సైట్ లో చూసాకే అర్థమైంది. అవన్నీ చూశాక నేను ఇలా మాట్లాడానా అని బాధపడ్డాను. దేవుడు సాక్షిగా చెబుతున్నా, నాకు తెలియకుండానే ఏదో ఫ్లోలో ఆ 2 మాటలు అనేశాను. చిరంజీవి గారితో నేను చాలా సినిమాలు చేశా. మా ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఇప్పటికీ ఉంది. నేను చాలా ఫ్లాప్ సినిమాలు తీశాను. పలానా జోనలో తీయమని చెప్పడానికి, అలా చేస్తే ఆడతాయని చెప్పడానికి నేనేమీ దేవుణ్ణి కాదు. పొరపాటుగా మాట్లాడినందుకు చిరంజీవి గారికి, నిర్మాత చరణ్ కి, వినాయక్ కు, మెగా అభిమానులకు పత్రికా ముఖంగా సారీ చెబుతున్నాను అన్నారు కోదండరామిరెడ్డి. తప్పు చేసి తల ఎగిరేసే ఈ రోజుల్లో యథాలాపంగా అన్న మాటలకు ఇంత సుదీర్ఘ వివరణ ఇచ్చిన కోదండరామిరెడ్డిని మెచ్చుకోవాల్సిందే. బలవంతుడు బలహీనుండి భయపెట్టి బతకడం ఆనవాయితీ. బట్ ఫర్ అ చేంజ్, ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది.